శ్రీరామ్. సనాతన ధర్మం వర్ధిల్లాలి అనుకునే వారందరికీ నా నమస్కారం. మీ పిల్లలకు ఇంగ్లీష్ కథలతో పాటు రామాయణ భారతాల్లో ఉండే చిన్న చిన్న కథలను చెప్పటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. అటువంటి అద్భుతమైన కథే రామాయణంలోది ఇప్పుడు మనం చెప్పుకుందాం. రామ రావణ యుద్ధం జరిగే సమయంలో ఒక పిల్ల రాక్షసుడు శ్రీరామచంద్రునితో తలబడుతున్నాడు. శ్రీరామచంద్రుని మీద అనేక బాణాలు వేస్తూ చికాకు పెడుతున్నాడు. శ్రీరామచంద్ర ప్రభు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పిల్ల రాక్షసుని నిలువరించలేకపోయాడు. ఇదంతా గమనించిన విభీషణుడు శ్రీరామచంద్రునితో, ప్రభు, మీరు సూర్యాస్తమయంలోపునే ఆ పిల్ల రాక్షసుని సంహరించాలి, లేదంటే సూర్యాస్తమయం తరువాత అతని శక్తి మరింతగా పెరిగిపోతుంది. అంతేకాకుండా అతని ఎడమ కాలి బొటన వేలు మీద మీరు బాణాన్ని సంధించినట్లయితే అతను వెంటనే మరణిస్తాడు అని చెప్పాడు. ఇక శ్రీరామచంద్ర ప్రభు విభీషణుడు చెప్పినట్లుగానే అతని ఎడమ కాలి బొటన వేలు మీద బాణాన్ని ప్రయోగించటంతో ఆ పిల్ల రాక్షసుడు మరణించాడు. ఆ పిల్ల రాక్షసుడు మరణించగానే విభీషణుడు బోరున ఏడవసాగాడు. ఇది గమనించిన శ్రీరామచంద్రుడు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించగా విభీషణుడు అతను నా ఏకైక కుమారుడు అని బదులిచ్చాడు. ఆ మాట విన్న శ్రీరామచంద్ర ప్రభు నివ్వెరపోయాడు, ఇంకా చింతాక్రాంతుడయ్యాడు. అప్పుడు విభీషణుడు, బాధపడకండి ప్రభు, ధర్మ రక్షణ కోసం ఎవరిని క్షమించవలసిన అవసరం లేదు. ధర్మ రక్షణలో తన మర భేదాలు చూడవలసిన అవసరం లేదు. ఎవరినైనా ధర్మ పరిరక్షణ కోసం సంహరించవలసిందే అంటూ తిరిగి శ్రీరామచంద్రుణ్ణే ఓదార్చాడు. ఎంతో గొప్పవాడు కదా విభీషణుడు. అందుకే లంకా నగరాన్ని రావణ సంహారం అనంతరం విభీషణుడికి శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేయటం జరిగినది. ఫ్రెండ్స్, ఇటువంటి మంచి స్టోరీస్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మన సనాతన ధర్మానికి మనమే ప్రతినిధులుగా ఉందాం. జై శ్రీరామ్.